ఏమ్మా మరి మీ భర్తతోటి సంసారానికి ఇష్టపడవంట ఎందుకని? ఏంటి అలాంటి విషయాలు బయటికెళ్ళి చెప్పాడా? మరి ఇంక ఎన్ని రోజులని చెప్పుకోకుండా ఊరుకుంటాడమ్మా? అలా కాదు మేడము. తనకు చెప్పడం ఇది లేకపోతే ఎలాగడుగుతారు అసలు పర్సనల్ విషయం అలాగ మీరు? లేదమ్మా. కౌన్సెలింగ్ అంటేనే అది. అడుగుతారు. ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా ఇప్పటికే ఉంటే. ఇప్పటికి అలా బయటికెళ్ళి ఎలా చెప్తాడంటున్నాను నేను. అమ్మా ఇప్పటికెప్పుడు మాట్లాడుకోలేదా మీ ఇద్దరు కలిసి? మాట్లాడుకున్నాం. దాని గురించయితే మేము మాట్లాడుకోలేదండి. ఎప్పుడు తను దాని గురించి నా దగ్గర ఏం మాట్లాడలేదు. లేదు మేము అతని బాగానే ఉంటున్నాం మరి. లేదు లేదు బాగానే ఎందుకిప్పుడేమైందో మరి నాకు తెలీదు. బాగానే ఉంటున్నావంటే సినిమాలకెళ్ళటం, షికార్లకెళ్ళటం, హోటల్స్‌కెళ్ళటం కాదమ్మా. మీ బాధ్యత ప్రకారం మీరు సంసారానికి ఎందుకు మీరు ఇష్టంగా లేరు? మీరెప్పుడు అడిగినా గాని తర్వాత జూద్దాం నాకింకొంచెం టైం కావాలని ఇంకా నేను అర్థం చేసుకోలేదు మేడం. అమ్మ, నాన్న చూసారు. ఆ! చేసుకోమన్నారు. నేను చేసుకున్నాను. తనంటే నాకింకా అర్థం కాలేదు. అంటే అర్థం గావటం అంటే ఏం తన గావాలి? మీద నాకింకా నమ్మకం కుదరలేదు. నన్ను బాగా చూసుకుంటాడు. హ్మ్. నాకన్నది ఇంకా నమ్మకం కలగలేదు. హ్మ్. కలిగిన తర్వాత నేనే ఎళ్తాను. నేను ఏడపోతాను ఇంట్లోనే ఉంటానుగా. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? అసలు మీరెందుకు సంసారానికి విముఖంగా ఉన్నారు? ఎందుకు ఇష్టపడట్లేదు సంసారం? అలా ఏమీ లేదు మేడం. తనంటే నాకిష్టమే. తను బానే చూసుకుంటాడు. ఆ! నేను బానే చూసుకుంటాం. హ్మ్. దానికేం ప్రాబ్లమ్ ఏమి లేదు. నాకు కొంచెం నువ్వు అర్థం చేసుకోవాలండి అంతే. నాకు పూర్తిగా తన మీద నాకు ఇంకా నమ్మకం కలగలేదు. హ్మ్. అమ్మాళ్ళు చూసారు, మాట్లాడారు, చేసారు. మాకంతా అయినా మేము బాగానే ఉన్నాం మేడం. ఇప్పుడు మీరు బాగానే ఉన్నాము అని మీరు అనుకోవటం వేరు. అతను కాపురం కావాలంటున్నాడు. మీ అమ్మ వాళ్ళతో గూడా డిస్కస్ చేశానని చెప్పాడమ్మా అతను. ఇప్పుడు హ్మ్. మీ అమ్మాళ్ళు మీ ఉద్దేశ్యం ఏంటో చెప్తే, మీరు విడాకులు తీసుకోవటమా? కలిసి ఉండటమా? అనేది నిర్ణయిస్తామిక్కడ. తను ఇప్పుడు అడిగాడండి విడాకులు కావాలని. కాదమ్మా. దీనికి ఇంక నెక్స్ట్ స్టెప్ అదే ఉంటది. అందుకని. ఇప్పుడు ఈ విషయం గురించి మా దగ్గరికి సలహాకొచ్చాడతను. హ్మ్. మేమేమనుకున్నాము, నీతో మాట్లాడి నీకు కౌన్సెలింగ్ చేసి, నీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని మేమనుకున్నాము. నువ్వేమంటున్నావు, నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటున్నావు నా నువ్వు. ఇష్టమని నేనేమి అనలేదు మేడము. నేనలా నాకు అనలేదు. నా ఇష్టమని కాదు. నేను అంటలేదు. నాకు టైం చెప్పండి. గావాలి, నాకు టైం గావాలి. నాకు తను అర్థం చేసుకోవాలి కదా! అవునమ్మా. ఇప్పుడు తను ఎలా పెరిగాడో, ఎలా ఉన్నాడో, ఏం చేశాడో నాకు ఏమి తన గురించి అంత తెలీదు నాకసల. 2 సంవత్సరాల టైము అనేది ఏం చిన్న టైం కాదు. ఇప్పటికైనా మీ ఉద్దేశ్యం ఏంటో చెప్పండి. మీ నాకు వేరే ఆలోచన ఏమీ లేదండి. మీరు ఇంకొకటేటంటే నాకు ఆ విషయం అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు.